చాలా వెరైటీగా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. ప్రతి సబ్జెక్ట్కి ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. ఫైట్లు బాగున్నాయి. లేడీస్కి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. బూతులు తిడుతూ కూడా లేడీస్కి సారీ చెప్తాడు కానీ అపోజిషన్కి చెప్పడు. చాలా బాగుంది సినిమా. ఎక్స్పెక్ట్ చేయలేవు. లాస్ట్ బయటకి మనం ఇచ్చేయచ్చు డబ్బులు. ఎవరి పాత్ర వాడు బాగా చేశాడు. అసలు ఊహించలే ఎంత వీళ్ళని. చాలా చక్కగా ఉందన్న. నేను చూసి అలంకారంలో 6 గంటలకి. ఇయర్ 22 సినిమా చాలా వర్త్. అసలు ల్యాగ్ ఏం అనిపించింది మీకు? సరదాగా వెళ్ళొచ్చు. అంటే పుష్పలో 2లో పుష్ప 1కి 2కి ఏమన్నా చాలా తేడా ఉంది. లైక్ ఆ బీజిఎం కొట్టుతాడు కానీ స్టోరీ మొత్తం చాలా డిఫరెంట్. అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా చింపేశాడు. 3 years వర్త్ అల్లు అర్జున్ యాక్టింగ్కి. టైం తీసుకున్నా కరెక్ట్గా దింపాడు. అంటే సూపర్ డైరెక్షన్ ఎలా ఉంది? అసలు ఇదొక విజువల్ ఎలా అంటే ఒక హాలీవుడ్ రేంజ్లో తీసాడు. చాలా బాగుంది విజువల్స్ మాత్రం. అంటే ఇప్పుడు విలన్ క్యారెక్టర్ ఎలా ఉంది? విలన్ క్యారెక్టర్ లైక్ బన్వర్ సింగ్ షెకావత్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఓకే విలన్ కూడా బాగున్నారు. లాస్ట్లో ట్విస్ట్ ఉంది. దానికి మెంటల్ మాస్. క్లైమాక్స్ ఇంకా జాతర సీన్. ర్యాంప్ జాతర అయితే అసలు నాట్ స్టాప్ 10 నిమిషాలు ర్యాంప్ ఆడిస్తాడు. అలా బాగుంది. ఎక్సలెంట్. అల్లు అర్జున్ కానీ మన సుకుమార్ గారు తీసింది కానీ ఎక్సలెంట్గా ఉంది సార్. నేను రివ్యూ చూశాను, భయం వేసింది ఏది బాగుంది లేదో అని. కానీ ఈ షోకి వచ్చాను, ఎక్సలెంట్గా ఉంది సినిమా. డైరెక్టర్ గారు ఎలా తీశారు? సూపర్ ఎక్సలెంట్గా తీశారు సార్. 3 ఉందని అంటున్నారు, అది కూడా చూడాలని ఆశగా ఉంది. 2 చాలా బాగుంది, 1 బాగుంది, 2 బాగుంది, చాలా బాగుంది. 3 చూడాలని వెయిటింగ్. ఇంకెలా ఎక్సలెంట్. అక్కడ మదర్ గారు కానీ వాళ్ళ అన్నలకి ఆ సెంటిమెంట్ బాగా పెట్టాడు సార్. అసలు ఎక్సలెంట్. ఫైట్లు ఎక్సలెంట్ బాగా పెట్టాడు. సెంటిమెంట్ పెట్టాడు లాస్ట్లో. వీళ్ళనే పర్వాలేదు బాగానే ఉన్నాయి సార్ అన్ని బాగుంది. కానీ సెంటిమెంట్ పెట్టాడు వాళ్ళ అన్నయ్య లాస్ట్లో కలవటం, అది చాలా చాలా బాగా నచ్చింది. అసలు కళ్ళం నీళ్ళు వచ్చేసింది. చాలా బాగున్నాయి సార్. అన్ని సస్పెన్స్ అనమాట. ఆ షెకావత్ కానీ మన అల్లు అర్జున్ గారు కానీ ఎక్సలెంట్ బాగా తీశారు. వెరీ నైస్, వెరీ నైస్, సూపర్. పుష్ప అన్న అల్లు అర్జున్, పుష్పరాజులో అన్న మటుకు ఎక్సలెంట్. సుకుమార్ డైరెక్టర్ లాంటి ఇండస్ట్రీలో డైరెక్టర్ ఇంకెవరికి దొరకరు. మొన్నటిదాకా రాజమౌళి అన్నారు కానీ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఒకటే మాట అంటారు, సుకుమార్ సుకుమార్ సుకుమార్. రికార్డులు బద్దలు కొట్టడం #1 పుష్ప. రికార్డులు ఇంక ఎవరు బద్దలు కొట్టలేరు కూడా. ఈ రికార్డుని దాదాపు 10 సంవత్సరాల దాకా ఈ రికార్డుని కనుక ఎవరు బద్దలు కొట్టలేరు. అది మనకు పక్కా. ఈ సినిమా అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ చింపి పట్టుకోపాడు అంతే. తగ్గేలా అన్నట్టు కొట్టాడు బ్యాక్గ్రౌండ్. బ్రో నేను ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్ గా చెప్తున్నా. సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అల్లు అర్జున్ యాక్టింగ్ ఎంతో పాత్ ఫైజల్ అంటే. మూడోది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఫస్ట్ హాఫ్ ఒక లేవ్ లో ఉంటే సెకండ్ హాఫ్ ఉందబ్బా దానికి 1000 రేట్స్ బిగ్గెస్ట్. క్లైమాక్స్ ఫైట్ జాతర ఫైట్ ఒక అరాచం అంటే ప్రీ ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది అబ్బా, అదైతే అప్పుడు ఇచ్చాడు. దానికి కొట్టాడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పీక్స్. సుకుమార్ డైరెక్షన్ చెప్తున్నా మళ్ళీ ఇంకో నేషనల్ అవార్డు పక్కా దీనికి. మేము ప్రీమియర్ పెట్టిన 1000 రూపీస్ టికెట్కి వర్త్ మూవీ. అంత ఎక్స్పెక్టేషన్స్కి వచ్చాను, దానికంటే వర్త్ మూవీ. ఈ సినిమాకి ముందు ఒక నటన ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. యాక్టింగ్ మొత్తం ఎక్స్ప్రెషన్స్తో చంపేస్తాడు. జాతరలో చూపిస్తారు మీరు అమ్మవారి పోనిద్ది అల్లు అర్జున్లో. దానికి గూస్ బంప్స్ మట్టికి పక్క. దానికి మించి క్లైమాక్స్ ఫైట్ రప్ప అనే ఫైట్. అది సుకుమార్కులు మధ్యలో కనబడితే దానికి మీరు ఫిదా అవుతారు. సుకుమార్కి రాజమౌళి కన్నా 100% సుక్కుదే బెస్ట్ అనిపిస్తుంది మీకు. బ్యాక్గ్రౌండ్ డిఎస్పి న్యాయం చేశాడు. డిఎస్పితో పాటు శామ్ సిఎస్ అనే కుర్రని తీసుకున్నారు, అతను కూడా కలిపి న్యాయం చేశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజికే కానివ్వండి, కొరియోగ్రాఫరే కానివ్వండి, సాంగ్సే కానీ, స్టెప్సే కానీ ఎవరి కాదు అన్నిట్లో న్యాయం చేశారు. జాతర సీక్వెన్స్లో మట్టికి పుష్పతో పాటు శ్రీవల్లి క్యారెక్టర్ ఆవిడ కూడా ఇచ్చి పడేసిద్ది. ఆవిడ కూడా 100% పెట్టేసింది మూవీకి. విలన్ మూవీకి పెరుగుతున్నారు మరి, అదే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెంచుతుంది. క్లైమాక్స్లో విలన్ యాడ్ అవుతాడు, అదొకటి. పుష్ప 1 తగ్గేదేలే, పుష్ప 2 రప్ప, పుష్ప 3 ది ర్యాంపేజ్. బాగుందన్న, మొత్తం బాగుంది. సినిమా సూపర్ ఉంది. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ క్యారెక్టర్ ఎలా ఉంది? అల్లు అర్జున్ క్యారెక్టర్ అసలు ఎక్కడ తగ్గలేదు. అల్లు అర్జున్ అయితే యాక్టింగ్ కుమ్మేశాడు అన్న. సినిమా సించేసి అన్న, సినిమా కొత్త సించేసిన అది నమ్మ మొగుడు 100 రోజు పైన సినిమా కనీసం 2,000 కోట్లు వస్తుంది సినిమాకి.
దండం పెట్టవచ్చు సుకుమార్కి. యాక్టింగ్ చెప్పవసరం బ్లాక్ బస్టర్ ఉంది. అసలు ఏంటంటే సినిమా సెకండ్ హాఫ్ మొత్తం ప్యూర్ యాక్షన్ మీద. అసలు 2 ఫైట్లు ఉంటాయి, జాతర సీన్ కానీ క్లైమాక్స్ ఫైట్ అయితే ఇంక చెప్పవసరం. ఒక్కొక్కటి గూస్ బంప్స్ వచ్చేస్తాయి అంతే. పుష్ప 1 100 టైమ్స్ అంటే పుష్ప 2 1000 టైమ్స్ ఇంకా బెటర్ అనిపిస్తుంది. అంత రేంజ్ లో ఉంటుంది. రష్మిక మందన యాక్టింగ్ ఎలా ఉంది? రష్మిక మందన యాక్టింగ్ అందరూ బాగా చేశారు. రష్మిక మందన అనే కాదు కానీ అందరూ. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే ఇంకా చెప్పవసరంలా కానీ ఇంకా నెంబర్ 1. ఇంకా సినిమా అల్లు అర్జున్ గారి నటన ఎలా ఉంది? పుష్ప నటన ఏంటన్నా అసలు చూసారా మీరు? ఫైర్ అసలు మామూలు కాదు. అసలు లాగే లేదు. క్లైమాక్స్ ఉంటదన్నా బట్టలు చింపేసుకుంటారన్న అసలు జనాలు. రష్మిక మందాన అల్లు అర్జున్ అసలు అబ్బా సూపర్. కెమిస్ట్రీ సూపర్ ఉందన్న. రొమాన్స్ సీన్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. సుకుమార్ డైరెక్షన్ షార్ట్ కి మైండ్ పోతుంది. అసలు మైండ్ పోతుంది. చాలా బాగుంది సినిమా. అందరు చూడాలి. మీరు కూడా ఫ్యామిలీ చూడొచ్చు అన్న. సూపర్ సినిమా అన్న. బ్లడ్ పెట్టారు, మొత్తం చూపించారు. తెలుగు పవర్ ఏంటో చూపించారు మొత్తం. విలన్ క్యారెక్టర్లు ఎలా ఉన్నాయి అన్న? విలన్ క్యారెక్టర్ అన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ వర్త్ అన్న. 2000 పెట్టినా సరే టికెట్ వర్త్ అన్న. మొత్తం రికార్డులని బదులు కొట్టారు. రోజు ఈ ఒక్కరోజే 300 కోట్లు అన్న కన్ఫామ్. ఇంకా ఇండస్ట్రీ హిట్ అంటారు, పెద్ద బిగ్ బ్లాక్ బస్టర్ అన్న. ఇంకేంటన్నా పార్ట్ 2 మాత్రం చాలా ఎరగదీశారు సుకుమార్ గారు కూడా. చాలా అసలు అల్లు అర్జున్ క్యారెక్టర్ మాత్రం చాలా ఎక్సలెంట్. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లైమాక్స్ అయితే అరాచకం ఫైట్ మాత్రం. అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి చూసుకుంటే కనుక నెక్స్ట్ లెవెల్ ఉందన్న. యాక్టింగ్ అయితే కనుక మామూలుగా చేయలేదు. జాతర సీన్ వస్తుంది బెస్ట్. మన సినిమా మొత్తంలో అల్లు అర్జున్ గారు ఆల్ మూవీస్ చూసుకున్న బెస్ట్ యాక్టింగ్ ఏదంటే జాతర సీన్. మామూలుగా చించేశారు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సినిమా మాత్రం మామూలుగా లేదు. సెకండ్ హాఫ్ మాత్రం ఒక హైప్లో లెగిసిపోద్ది. ఫస్ట్ హాఫ్ ఏదో కొంచెం స్లోగా లెగుస్తుంది అనుకునే లోపుకి ఇంటర్వెల్ బ్లాంక్ ఉంటుంది. మైండ్ పోద్ది అసలు మామూలుగా ఉండదు. సెకండ్ హాఫ్లో మాత్రం జాతర హైలైట్. విలన్స్ ఎలా ఉన్న? విలన్స్లో కనుక చూసుకుంటే కనుక మనం ఇంకో మెయిన్ విలన్ ఉన్నాడు. సస్పెన్స్ అది పార్ట్ 3లో చూపిస్తారు. అది ఎవరనేది మనం చూసుకోవాలి. అది జగపతి బాబు గారు ఒకరు ఉన్నారు విలన్గా. మన ఫహద్ ఫాజిల్ గారు ఉన్నారు. సో ఇంకొక విలన్ సస్పెన్స్గా దాచారు. తను రావాలి. అదే సుకుమార్ గారి డైరెక్షన్ ఎలా ఉంది? మామూలుగా లేదన్న. మనసులో ఆయన లేకపోతే సినిమా లేదు.